జూలై 5 అయిపోయింది, అనుకున్నంత నష్టం జరగలేదు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. సైంటిస్టులు ఏదో అనుకున్నారు, 3 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతారు అనుకున్నది జరిగితే అంటూ అందరూ అనుకున్నారు. చాలా ప్రాంతాలు ఎవాక్యుయేట్ చేయించారు, చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, సహాయక చర్యలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు బాబా వంగ లాంటి వాళ్ళు కూడా చాలా చెప్పారు. బాబా వంగ చెప్పారు, అలాగే టాట్సుకి చెప్పారు. బాబా వంగ తర్వాత టాట్సుకి అంత పేరున్నటువంటి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలిగినటువంటి వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా పేరుంది జపాన్లో. వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఈ రెండూ కలిసినాయి. ఓ పక్క నమ్మకం, మరో పక్క సైన్స్, ఓ పక్క భవిష్యవాణి, మరో పక్క సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్. ఈ రెండు మ్యాచ్ అయిన నేపథ్యంలో మరింత ఎక్కువ భయపడ్డారు ప్రజలు. కానీ అనుకున్నంత నష్టం జరగలేదు. అతి కొద్దిపాటి నష్టంతో రోజు గడిచిపోయింది. 5వ తారీఖు అయితే గడిచిపోయింది. కానీ జపాన్ ప్రభుత్వాన్ని, జపాన్ ప్రజలని భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. దానికి నిదర్శనంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూడొచ్చు. అకుసుకి అనేటువంటి ఒక ఐలాండ్, ఒక చిన్న ఐలాండ్, 89 మంది ఆ ఐలాండ్లో నివాసం ఉంటున్నారు ప్రజలు. ఆ ఐలాండ్ని ఖాళీ చేయిస్తుంది జపాన్ ప్రభుత్వం. ఈ అకుసుకి అనేది టోక్రా ఐలాండ్స్లో ఒక చిన్న భాగం. నిన్న మనం ఆర్టీవీ మీకు చాలా ఎక్స్క్లూజివ్గా ఒక పెద్ద మ్యాప్లో చూపించింది. జపాన్కి చాలా కింద భాగంలో టోక్రా ఐలాండ్స్ అనేటువంటి చిన్న ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్లో ఒక భాగమే ఈ అకుసుకి అనేటువంటి ఐలాండ్. ఈ ఐలాండ్ని జపాన్ ప్రభుత్వం ఖాళీ చేయిస్తుంది. వాళ్ళందరినీ అక్కడ ఖాళీ చేయించి జపాన్లో ఒక స్కూల్ గ్రౌండ్లో కొన్ని ఆవాసాలు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించింది. అలాగే ఈ ఎర్త్ క్వేక్స్కి సంబంధించి కూడా అప్డేట్స్ మనం చూస్తున్నాం. సో ఎందుకు చేస్తున్నారు మరి? అయిపోయింది కదా 5వ తారీఖు, సైంటిస్టులు చెప్పినట్లుగా, లేదంటే బాబా వంగ చెప్పినట్లుగా ఏం జరగలేదు కదా అనుకుంటే మరి ఎందుకు జపాన్ ప్రభుత్వం ఎందుకు ఈ పని చేస్తుంది అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సో ఖచ్చితంగా జపాన్ ప్రభుత్వానికి ఇంకా భయం ఉంది, భూకంపాల భయం ఇంకా ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే కొంత సునామీ వచ్చే అవకాశాలు లేవు ఇక అనేటువంటి కొంత కాన్ఫిడెన్స్ జపాన్ గవర్నమెంట్లో పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే 5 వరకు పర్లేదు, రిక్టర్ స్కేల్ మీద 4.5 నుంచి 5.5 వరకు కూడా ఇబ్బంది లేదు. కానీ అంతకు మించి 6, 7 గనక రిక్టర్ స్కేల్ మీద నమోదైతే, తీవ్రతతో గనక భూకంపం ఒకటి సంభవిస్తే ఖచ్చితంగా సునామీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భయం ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో 5వ తారీఖు గడిచిపోయింది కాబట్టి ఇక సేఫ్గా ఉన్నాం అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా జపాన్ ఇంకా భూకంపాల భయంతో వణికిపోతోంది. జపాన్ ప్రజలు ఇంకా భయంతోనే ఉన్నారు. జపాన్ ప్రభుత్వం కూడా ఆ అలర్ట్ నుంచి ఇంకా బయటికి రాలేదు. అదే భయంతో జపాన్ ప్రభుత్వం కూడా ఇంకా చర్యలు తీసుకుంటోంది. దానికి ఒక ఎగ్జాంపులే అకుసుకి అనేటువంటి ఈ టోక్రా ఐలాండ్స్లో భాగమైనటువంటి అకుసుకి ఐలాండ్ నుంచి 89 మందిని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించడం. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం, ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్, ఈ టోక్రా ఐలాండ్స్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి. 10,000కు పైగా ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది. ఈ చిన్న చిన్న ఐలాండ్స్లో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం కష్టం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి అసలు జపాన్కి ఈ సమస్య ఎందుకు వస్తుంది ఫ్రీక్వెంట్గా అనేటువంటి ప్రశ్న ఇక్కడ అందరికీ ఉత్పన్నమవుతుంది. అలాగే అసలు ఈ టోక్రా ఐలాండ్స్ ఏంటి, జపాన్లో ఈ అకుసుకి ఐలాండ్ ఏంటి, అక్కడ ఆ పరిసరాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ప్రజలకు కూడా ఇవన్నీ చాలామందికి వస్తూనే ఉంటాయి. జపాన్కి భూకంపాలు కొత్త కాదు. మొత్తం ఇక్కడ ఈ చిన్న చిన్న ఐలాండ్స్, టోక్రా ఐలాండ్స్ దగ్గర చిన్న చిన్నగా 10,000కు పైగా ద్వీపాలు, ఓవరాల్గా జపాన్లో చూస్తే 10,000కు పైగా చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి. అండ్ జపాన్లో 80% పూర్తిగా పర్వత ప్రాంతం ఉంది. అలాగే మరోవైపు చూసినట్లయితే 111 యాక్టివ్ వోల్కనోస్, అంటే ఏ క్షణంలో పేల్తాయో తెలియని, ఏ క్షణంలో ఎరప్షన్ జరుగుతుందో తెలియని భయంకరమైనటువంటి ఒక వోల్కనో పేలితే ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ చుట్టుపక్కల కొన్ని 100 కిలోమీటర్ల వరకు కూడా ఆ యాషెస్ కానీ, లేదంటే ఆ హీట్ కానీ, ఆ లావా కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎరప్షన్ ఇంటెన్సిటీని బట్టి. సో అలాంటి డేంజరస్ వోల్కనోస్, యాక్టివ్ వోల్కనోస్ 111 ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు జపాన్ పరిస్థితి. ఓవైపు ఏమో మొత్తం పర్వత ప్రాంతం ఎక్కువగా, మరోవైపు ఏమో యాక్టివ్ వోల్కనోస్ ఎక్కువగా ఉన్నాయి.
సో ఈ పరిస్థితుల్లో అతి ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఈ భూఫలకాలు ఏవైతే ఉన్నాయో, టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ భూఫలకాలు అంటే పైకి చూడడానికి భూమి సమాంతరంగా కనిపించినప్పటికీ కూడా, ఒక ఏరియాలో భూమి సమాంతరంగా కనిపించినప్పటికీ కూడా ఈ లోపల ఈ రాళ్ళు ఏవైతే ఉంటాయో, రాళ్ళు కానీ బలమైనటువంటి సున్నపు రాళ్ళు కానీ ఇతర ఈ స్టోన్ మెటీరియల్ అంతా కలిసి ఆ హీట్ వల్ల బలమైనటువంటి ఫలకలుగా ఏర్పడుతుంది, ప్లేట్స్గా ఏర్పడుతుంది. సో వాటి వల్ల ఇవి పైకి కనిపించకపోయినప్పటికీ కదులుతున్నట్లు లోపల అవి కదులుతూ ఉంటాయి. వాటి వల్ల సహజంగా ఎక్కువగా భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక సింగిల్ ప్లేట్ కనుక పెద్దదిగా ఉంటే సమస్య తక్కువగానే ఉంటుంది. సహజంగా పెద్ద ప్లేట్స్ ఉన్నప్పుడు మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ చిన్న ఐలాండ్స్ మనం ఇప్పుడు జపాన్లో చూస్తున్నాం, చిన్న ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ వీటి మూమెంట్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. వాటి వల్లనే చాలా ఫ్రీక్వెంట్గా జపాన్కి ఈ భూకంపాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. మరోవైపు పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇదొక పెద్ద సమస్యగా మారింది. మరోవైపు చూస్తే యాక్టివ్ వాల్కనీస్ ఉండడం, ఈ వాల్కనో ఎరప్షన్స్ సందర్భంగా కూడా భూమి ప్రకంపిస్తూ ఉంటుంది. వీటి వల్ల కూడా ఈ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ రీజన్. జపాన్లో భూకంపాలు సంభవించడానికి దిస్ ఈజ్ ద బేసిక్ రీజన్. సో భూకంపాలు అనేవి జపాన్కి కొత్త ఏమి కాదు, ఇవేవి భూకంపాలు కొత్త ఏం కాదు జపాన్కి. కాకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ ఈ ఎర్త్ క్వేక్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరోవైపు ఇప్పటికే చాలా వరకు ఈ చిన్న ఐలాండ్స్ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ చిన్న ఐలాండ్ అకుసుకి అనేటువంటి ఐలాండ్ నుంచి తరలించినటువంటి ప్రజలను ఒక స్కూల్ గ్రౌండ్కి తరలించి వాళ్ళకి అక్కడే పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. జపాన్లోని అకుసుకి ఐలాండ్ని ఖాళీ చేయించి అక్కడి నుంచి జపాన్లో సురక్షిత ప్రాంతానికి తరలించిన తర్వాత వారికి సంబంధించి ఏర్పాట్లు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు స్క్రీన్లో మనం అది చూస్తుంటే స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం. జపాన్లో భూకంపం దాటికి ధ్వంసమైనటువంటి రోడ్లు, షాపింగ్ మాల్స్, ఇళ్ళు, అంటే వాటి ఇంపాక్ట్ ఎంతవరకు ఉందో మనం చూడొచ్చు. అంటే బయట నుంచి చూడడానికి జపాన్కి కొత్త ఏం కాదు కదా భూకంపాలు అనుకున్నప్పటికీ కూడా ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది చాలా కీలకం. మరోవైపు వారం రోజుల్లో 1000కి పైగా భూకంపాలంటే రోజులో ప్రతి 2 నిమిషాలకు ఒకసారి భూమి కంపిస్తూ ఉందంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవా? ప్రశాంతంగా తినగలవా? అసలు ప్రశాంతంగా కూర్చోగలవా? నీ ఫ్యామిలీ గురించిన భయం ఖచ్చితంగా ఉంటుంది, నీకు ప్రాణ భయం ఖచ్చితంగా ఉంటుంది. అదే పరిస్థితిని జపాన్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, ముఖ్యంగా ఈ టోక్రా ఐలాండ్స్, అలాగే దిగువ ప్రాంతంలో పసిఫిక్ రీజియన్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఫేస్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం రోడ్స్ లెఫ్ట్ సైడ్ మనం స్క్రీన్లో ఆర్టీవీ మీకు ప్రజెంట్ చేస్తుంది. ఆ విజువల్స్ జపాన్లో ఈ భూకంపాల దాటికి ధ్వంసమైనటువంటి రోడ్లను మనం చూస్తున్నాం. పూర్తిగా భూమి 2గా చీలుతుందా అన్న స్థాయిలో పెద్ద గోతులు ఏర్పడడం, కాంక్రీట్ అలాగే ఈ తార్ రోడ్లు కూడా, కాంక్రీట్ రోడ్స్ కూడా పగిలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.